క్రిస్టియన్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ని మరి క్రిస్టియన్స్ అందరికీ అందుబాటులోకి తేవడానికి మన యొక్క ప్రియులు సూర్యరాజు గారు డైరెక్టర్ గారు మనకి ఎంతో గొప్ప అవకాశాన్ని కల్పించారు. వారికి ప్రత్యేకంగా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవుల కోసం కూడా ఆలోచించి మరి వారికి కూడా ఒక ఛానల్ ఏర్పాటు చేయడం వారు ఎంతో కృషి చేశారు. అంచేత వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. అలాగే మరి ఈ ప్రోగ్రాం ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రచారాలు ఈ ఛానల్లో, ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్లో ప్రచారం అవుతూ ఉన్నాయి. అలాగే నేను కూడా మరి ఇందులో వాక్యం చెప్పడానికి మీ ముందుకు వస్తూ ఉంటాను. అంచేత మీరు ఈ వాక్యాలు విని జాగ్రత్తగా దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మీకు తెలియజేయాలనుకున్నటువంటి సంగతి ఏంటంటే విధి నిర్ణయం గూర్చి. విధిని నిర్ణయించేటువంటి ఏర్పాటును దేవుడు చేసి ఉన్నాడు. ఈ విధి నిర్ణయం ఎవరికి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మరి ఎందుకు జరుగుద్ది అనేటువంటి మంచి విషయాలు, ఆలోచింపజేసే విషయాలు, సంచలనాత్మకమైనటువంటి విషయాలు మరి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. అంచేత జాగ్రత్తగా వినాలని చెప్పి మీకు అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ముఖ్యంగా విధి నిర్ణయం జరుగుతుంది అనేటువంటి మాట దేవుని గ్రంథంలో మనకు రాయబడుతుంది. చాలామంది అంటున్నటువంటి ఆ మాట ఏంటంటే రాయబడినటువంటి మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన కొరకు రాయబడిందో ఆ రాయబడిన వాక్యమును బట్టి ఆయన పోవచ్చు ఉన్నాడు అనే మాట మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనంలో మనం ఈ మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు అనిపిస్తుంది. ఆ వాక్యాన్ని మరి ఇప్పుడు మనం చదువుకుందాం ప్రియులారా. ఎలాగో రాయబడి ఉన్నది, రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు. అయితే ఆయన ఎవరి ద్వారా అప్పగించబడ్డాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పేసి ఈ వాక్యము రాయబడింది. అంటే మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి రాయబడిన ప్రకారంగా ఆయన పోవచ్చున్నాడు. అయితే ఆయన ఎవరి ద్వారా అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పేసి మత్తయి సువార్తలో రాయబడింది. అయితే రాయబడిన ప్రకారం అంటే యేసుక్రీస్తు గూర్చి రాయబడింది. ఆయన ఏం చేయాలి, ఎలాగా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఆయన జీవితంలో ఎప్పుడు పుడతాడు, ఎలా పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఆయన ఎలా మరణిస్తాడు అని అనేక విషయాలు క్రీస్తు ప్రభువారిని గురించి రాయబడ్డాయి. ఆయన రాయబడిన ప్రకారంగా అంటే ఆయన యొక్క జీవిత విధానం రాయబడింది. ఆయన జీవిత చరిత్ర లేదా ఆయన జీవిత విధానం గ్రంథంలో రాయబడింది. రాయబడిన ప్రకారంగానే పుట్టిక, అలాగే మరి బ్రతకడం, ప్రవర్తించడం, మాట్లాడడం, ఆయన చనిపోవడం కూడా జరిగింది. కానీ అందరికీ రాయబడలేదు. అందరికీ, మనుషులందరికీ మరి తలరాతలు దేవుడు రాశాడని చెప్పేసి అంటూ ఉంటారు. మన దేవుడు మన తలరాత ఎలా రాశాడో అలాగే మనకు జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజం కాదు ప్రియులారా. మరి తలరాతలు రాయబడడం కాదు, దేవుడు రాయడం కాదు. ఎవరి రాత వాళ్ళే రాసుకోవాలి. ఎవరి యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచన చేసుకుని వాళ్ళు స్వయంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్య సాధన కొరకు వాళ్ళు కృషి చేసుకుని వాళ్ళు ఏ స్థితికి వెళ్ళాలో అనేటువంటిది వాళ్ళే నిర్ణయించుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. అంటే మనుషులందరికీ ఫ్రీడమ్ ఇవ్వబడింది, స్వాతంత్రం ఇవ్వబడింది. దాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు పనులు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ దాన్ని బట్టి వాళ్ళు చేసుకున్నట్లయితే అది వాళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేగాని ఏం జరిగినా దేవుడు ఇలా రాశాడు, మరి ఇలా జరిగింది అనుకునేది వాక్యానుసారమైన విధానం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారికి రాయబడింది, అలాగే మరి కొంతమందికి రాయబడింది. ఎవరెవరికి ఇది రాయబడింది అనేటువంటిది మరి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే
తప్పిపోయినటువంటి వాళ్ళని గురించి విధి నిర్ణయించబడుతుంది. అంటే దేవుని సంకల్పం నుంచి లేదా దేవుడు అనుకున్నటువంటి విధానం నుంచి ఎవరైతే తప్పిపోతారో వాళ్ళని గురించి దేవుని యొక్క సంకల్పం రాయబడింది. అది దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే చక్కగా రాయబడుతూ ఉంది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ మంచి మాటలు రాయబడ్డాయి. అలాగే హృదయాలు కఠినపరుచుకునేటువంటి వాళ్ళ గురించి రాయబడింది. అతని గురించి మనం చూసినట్లయితే ఫరో తన హృదయాన్ని ఎప్పటికప్పుడు కఠినపరుచుకుంటూ ఉంటాడు. అందువలన అతనికి విధి నిర్ణయించబడింది. అంటే అతను ఏం అవ్వాలో, మరణించిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలో అవన్నీ ఫరో గురించి నిర్ణయించబడింది. అలాగే తప్పిపోయిన వాడి గురించి కూడా నిర్మించబడింది. మొదటిది. రెండవది కఠిన హృదయాలు. ఎవరైతే హృదయాలు కఠినపరుచుకుంటారో వారి గురించి విధి నిర్ణయం జరిగింది అనేది మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదే రీతిగా మరి ఇంకా ఎవరి గురించి ఈ రాయబడ్డదని జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఆ యొక్క ఫరో విధిని ఎలా నిర్ణయించాడు. ఐగుప్తు రాజు అయినటువంటి ఈజిప్టు దేశం అంతటికి కూడా చక్రవర్తి అయినటువంటి ఫరోకి దేవుడు శిక్ష విధించడం అనేది దేవుని గ్రంథంలో మన నిర్గమాకాండం అంతా కూడా చదువుకుంటాం. ప్రియులారా ఆలోచన చేయండి. మొదటిగా దేవుడు ఫరో యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాడు. ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టినప్పుడు ఆ యొక్క దేశం అంతా కూడా ఆర్థిక పరిస్థితులు అల్లకొల్లాలైపోయిన పరిస్థితి నిర్గమాకాండంలో మనకు రాయబడుతుంది. అదే విధముగా మరి ఆహార వ్యవస్థను, రెండవదిగా ఆహార వ్యవస్థను దేవుడు ఆ దేశం యొక్క ఆహార పరిస్థితులను గురించి దెబ్బ కొట్టినప్పుడు ఆహార విషయంలో ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులు, అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి జీవరాశులు, పశువులు, పక్షులు లాంటివన్నీ కూడా దెబ్బతిన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే మరి ఆ దేశంలో మూడో పాయింట్ ఏంటంటే ఆ సాంఘిక వ్యవస్థను దేవుడు దెబ్బకొట్టినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఫరో యొక్క హృదయ కాఠిన్యమును బట్టి. ఫరో చాలా హృదయంలో కఠినంగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి దెబ్బలు ఆ దేశం మీద తగిలినాయి. తర్వాత దేవుడు 10 అద్భుతాలు మరి ఐగుప్తు దేశం మీద వాళ్ళు చూపించి మోషేను ఇశ్రాయేలు ప్రజల్ని అటువంటి పరిస్థితుల నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశానికి తీసుకురావడానికి సంకల్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు ఎవరికి విధి నిర్ణయిస్తాడు అని అంటే తమ హృదయాలు కఠినపరుచుకునే వాళ్ళకి, త్రోవ నుంచి తొలగిపోయినటువంటి వాళ్ళకి, అలాగే దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళకి, అవిధేయులైనటువంటి వాళ్ళకి, మరి అక్రమమును అనుసరిస్తూ పాపం చేస్తూ నడుచుకుంటున్నటువంటి వాళ్ళకి వాళ్ళ విధి నిర్ణయం వస్తుంది. అంటే ఎప్పటికీ మారరు. వాళ్ళ హృదయాలు కఠినమైపోయి అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళు ఎక్కడికి వెళతారనేటువంటి జీవితం, వాళ్ళ విధానం, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ఏమవుతుంది అనేటువంటి విధానం నిర్ణయించేసాడు ముందుగానే. అలాగే ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి అయితే అది ముందుగా రాయబడింది. ఆ రాయబడిన ప్రకారంగానే అది జరుగుతుందనే విషయం ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత దేవుడు వాక్యం ఇంకా ఏం చెప్తుంది అనేది జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరి కీర్తన గ్రంథము 55:15లో ఏం రాయబడిందంటే ఎలాగో రాయబడింది, వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగా కానీ, అలాగే సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక అని చెడుతనము వారి హృదయములో వారి నివాసములో ఉన్నది అని ఆ కీర్తన మనకి రాయబడింది. ఈ 55వ కీర్తన 15వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. మరి అదే కీర్తన 23వ వచనంలో మనం చూసినట్లయితే, దేవా నాశన కోపంలో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచుకులను సగము కాలమైనను బ్రతకరు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానంటాడు. రక్తాపరాధులు, అపరాధం చేసేవాళ్ళు, పాపం వాళ్ళకి విధి నిర్ణయం అయిపోయింది. వాళ్ళు దేవుడిచ్చినటువంటి కాలంలో సగము కాలమైనా వాళ్ళు బ్రతకరు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకి విధి నిర్ణయం అయిపోయింది. చేతిరాతలో
లేకపోతే నుదుటి రాతలు, ఏమండి, లేకపోతే జాతకాలు, లేకపోతే ఏదో మనం నమ్ముతాం, కానీ అవన్నీ కాదు. దేవుడు ఎవరికైతే నిర్ణయించడం జరుగుతుందో ఆ నిర్ణయించినటువంటి విధిని బట్టి ఎవరికి నిర్ణయిస్తున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. మన యొక్క జీవిత విధానాన్ని మనమే నిర్ణయించుకోవాలి. మనం అనుకున్నట్లుగా మనం దేవుడి కొరకు బ్రతకాలని నిర్ణయించుకోవాలి. ఆ దేవుడి చిత్తం అంటే అందరూ దేవుడి కోసం బ్రతకాలనేదే మరి దేవుని చిత్తం. కనుక ఇలాంటి వాక్యములు ఇంకా దేవుని గ్రంథంలో మరి అనేకమైనటువంటి మాటలు, వాక్యాలు మనం చూస్తాం ప్రియులారా. అలాగే ఈ 69వ కీర్తన మనం చూస్తే అక్కడ మనుషులు గురించి భక్తుడు మొరపెడుతున్నాడు దేవుడికి. దేవా ఎలాగో మొరపెడుతున్నాడు, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపము అంటాడు మరి దేవుడికి మొరపెడుతూ. అలాగే నిలుక ఇయ్యని అగాధమైనటువంటి దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధములోకి దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగిపోవచ్చున్నానని, వరదలు నన్ను ముంచెత్తుతున్నాయని మొరపెడుతూ దేవుని సహాయాన్ని వేడుకుంటాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుడి సహాయం కొరకు ఆయన్ని ప్రార్థించుకుని ఆయన మార్గంలో నమ్మకంగా మనం నడుచుకున్నట్లయితే మన పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు, మన యొక్క జీవిత విధానం అంతా బాగుంటుందని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. అంచేత దేవుడు ఆకాశ మహాకాశములను కలుగజేసిన దేవుడు. ఏమండి, ఆకాశ మహాకాశములను ఆయన కలుగజేసి ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప ఆత్మగా ఉన్నటువంటి సర్వశక్తిమంతుడైన అటువంటి దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే, ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు జాగ్రత్తగా విన్నట్లయితే మనం అవన్నీ అర్థం చేసుకోగలుగుతాం. అలాగే కీర్తన గ్రంథంలో 109 16వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా ఉన్న మాటలు మనం ధ్యానం చేసినట్లయితే చక్కని మాటలు అక్కడ రాయబడ్డాయి. అక్కడ ఏం రాయబడ్డాయి? వాని మీద భక్తిహీనునికి అధికారమును ఉంచుము, అపవాది వాని కుడి పక్కను నిలుచునుగాక అని చెప్తూ ఉన్నాడు భక్తుడు. ఆ తర్వాత అన్నాడు, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక అని, వాని ప్రార్థన పాపమగునుగాక అంటున్నాడు. అంటే హృదయాన్ని కఠినపరుచుకుని దేవునికి లోబడకుండా, ప్రవక్తన సరిదిద్దుకోకుండా పాపమును అనుసరించి బ్రతుకుతున్న మానవుని గురించి రాయబడుతున్న మాటలు ఇవి. అటువంటి మానవుడు గురించి చెప్పబడుతున్న మాటలు ఇవి. వాని జీవిత దినములు కొద్ది దినములు అవునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. అంటే వాళ్ళ మీదకి శాపములు వస్తున్నట్టుగా, శాపకరమైనటువంటి జీవితాన్ని వాడు బ్రతుకుతున్నట్లుగా యూదా ఇస్కరియోతు వచ్చి మాట్లాడతాడు. కారణం ఏంటంటే అతను యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి 30 వెండి నాణేలకు అమ్మివేసాడు కనుక ఆ మనుషునికి శ్రమ అని అక్కడ చెప్పబడింది. అతని హృదయం కఠినపరచబడినదే, దైవ సంకల్పం నుంచి తొలగిపోయినటువంటి వాడై, దారి తప్పిన వాడై, దారి తప్పిపోయి దేవుడు గొప్ప స్థితిని, అపోస్తలత్వమును, పరలోకానికి వెళ్ళేటువంటి మహాభాగ్యాన్ని, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని యూదా ఇస్కరియోతుకి దేవుడు ఇచ్చినప్పుడు ఆ మార్గం నుంచి అతను తప్పిపోయాడు. అతడు తప్పిపోయి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క అపోస్తలత్వము అతనికి బదులుగా వేరొకరికి ఇవ్వబడినటువంటి సంగతి మనకి అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో 21 నుంచి 26 వచనాల వరకు చదవగలిగితే అక్కడ తప్పిపోయి పోగొట్టుకుని మార్గం తప్పిపోయాడు. మార్గము తప్పు తిరుగు చుక్కల వలె ఉన్నారు. వారి హృదయాలు కఠినపరచబడుతున్నాయి. వాళ్ళు దేవుడికి అవిధేయులు అవుతున్నారని రాయబడిన ప్రకారంగా జరిగింది. ఆ యూదా ఇస్కరియోతే కదా మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించి, సిలువకు అప్పగించి ఇటువంటి మరి శాపములన్నీ తన మీదకి తెచ్చుకున్నాడు. అతని యొక్క విధి నిర్ణయించబడింది. అతడు మరణించిన తర్వాత అతని ఆత్మ మరి పాతాళపు అగ్నిగంధకపు గుండములోనికి, నరకంలోనికి త్రోసివేయబడే విధానం అతడు తన మీదకి తానే తెచ్చుకున్నట్లుగా
మనకు అనిపిస్తుంది. కనుక మార్పు లేకపోయినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. అంచేత అందరూ మారుమనసు పొందాలని, ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించాలని, దేవుడు చెప్తున్నటువంటి మాటల యందు లక్ష్యం ఉంచాలని, శ్రద్ధగా వాటిని అనుసరించాలని, దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉండాలని మరి దేవుడు చెప్తూ ఉన్నాడు. మరలా యెషయా గ్రంథం మనం చూసినట్లయితే 50 అధ్యాయంలో ఎలాగో రాయబడింది ప్రియులారా, ప్రభువు యెహోవా నా చెవికి వినిబుద్ధి పుట్టించి ఉన్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినిబుద్ధి పుట్టించి ఉన్నాడు. నేను ఆయన మీద మరి తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు, వినకుండా నా చెవులు నేను మూసుకొనలేదు. వినుబుద్ధి నాకు పుట్టించాడు. నేను ఆయన మాటలు, ఆయన వాక్యం వింటున్నాను, ఆయన వాక్యానుసారంగా నేను నడుచుకుంటూ ఉన్నాను. అందుచేత ఆ దేవుని అనుగ్రహం నాకు ఉంది అని చెప్పేసి అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. కొట్టివారికి నా వీపును అప్పగించి తిని, తల వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పడుతున్న చిత్రహింసలు అవన్నీ అక్కడ ప్రవచన రూపంగా యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలోనే మరి యెషయా భక్తుడు ఈ విషయాలు వాళ్ళకి తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ అనేటువంటిది చాలా అద్భుతమైన దేవుని గ్రంథము. ఆ గ్రంథాన్ని చదివితే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. కానీ ఆ దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ని చదువుతలేదు. మరి ముఖ్యంగా క్రైస్తవులు కూడా చదువుతలేదు. అందరూ బైబిల్ పట్టుకుంటున్నారు, కానీ అందరూ బైబిల్ పట్టుకుని చర్చిలకు వెళ్తున్నారు, కానీ ఆ బైబిల్ని చదవడం లేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 పుస్తకాలలో 66 మరి గ్రంథాల్లో ఏం రాయబడిందన్న విషయం క్రైస్తవులు కూడా చాలామంది చదువుతలేదు. ఎవరైనా చదివితే చాలా తక్కువ మంది మరి చదువుతూ ఉన్నారు. అందువల్ల బైబిల్ మనము జాగ్రత్తగా చదివితే అది మన జీవితాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో అది మనకు నేర్పిస్తూ ఉంది. పరలోకం ఎలా వెళ్ళాలో అది నేర్పిస్తూ ఉంది ప్రియులారా. అలాగే నిత్య జీవానికి మనం హక్కుదారులు కాగలిగినటువంటి విధానాన్ని అది నేర్పిస్తూ ఉంది. అటువంటి విధానాన్ని మనం మర్చిపోయి మనం నచ్చిన మార్గాల్లో మనకి ఇష్టమైనట్టుగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే అవన్నీ మనం పోగొట్టుకుంటాము, దేవుని జ్ఞానానికి మనం దూరం అయిపోతాము అనే సత్యాన్ని దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుక మనం మన జీవితాన్ని మరి దేవుడికి అప్పగించుకోవాలి. ఆయన సంకల్పము చెప్పున ఆయనకి మహిమకరంగా మనం నడుచుకోవాలి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమండి, అంచేత దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం మనం మరణించక ముందే మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నట్లుగా మరణం పొందకముందే బ్రతికుండగా ఆ దేవుడికి లోబడి ఆ దేవుడు మనకి ఇచ్చిన జీవితంలో సంపూర్తిగా గడపడానికి చూడండి. అక్కడ సగమైనా కాకముందే వాళ్ళు చనిపోయారు. వాళ్ళ జీవితం వాళ్ళ దేవుడికి ఇచ్చినటువంటి ఆ జీవితంలో సగమైనా కాకముందే వాళ్ళు చనిపోయారు అన్నాడు. అలా కాకుండా మనం సంపూర్ణంగా దేవుడి కోసం బ్రతకాలి, లోబడాలి, ఆ దైనందినటువంటి జీవితం దేవుడికి అప్పగించాలి అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే మరొక వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 12వ వచనంలో అందుకైనా ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే. ఆయనను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవాలని వ్రాయబడి ఉన్నదని చెప్తున్నాడు. అంటే ప్రభు కొరకు రాయబడింది. ఆయన ఏం చేయాలి, జీవిత విధానం ఎలా చేయాలి, ప్రతి మనిషి వాడి జీవిత విధానం రాసుకోవాలి. వాడి మార్గాన్ని వాడు ఏర్పరచుకొని దేవుడి కోసం బ్రతకాలి అని ఈ వాక్యములను బట్టి మనకి అర్థమవుతుంది. కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచెను అనే విషయం మనం చూస్తున్నాం. అదే సువార్త.
ఈ సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు ఎంతో సుందరములైనవి అంటున్నాడు. కనుక నీ నుదుటి రాత దేవుడు రాశాడు, నాకు ఇలా జరుగుతుంది కనుక దేవుడు ఇలాగే నాకు రాసి పెట్టాడు అని అనుకుని నిరుత్సాహపడి మనం బాధపడుతూ కూర్చుంటే దానివల్ల ఫలితం లేదు. నువ్వు శ్రద్ధగా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన జ్ఞానం తెలుసుకుంటూ దేవుని సంకల్పం ఏమైనది, దేవుడి చిత్తం ఏమైనది అని తెలుసుకోవాలి. ఏం జరిగినా ఇది దేవుడి చిత్తం అనుకున్నట్లయితే అది జరిగేదంతా దేవుడి చిత్తం కాదు. ఏమండి, న్యాయం జరుగుతుందని చెప్పి మనం అందరం నమ్ముతాం, అలాగని చెప్పి అందరికీ న్యాయం జరగడం లేదు. న్యాయ వ్యవస్థలో కూడా ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అంచేత మనం చాలా జాగ్రత్తగా మన దైనందిన జీవితాన్ని దేవుని మార్గంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా బహు జాగ్రత్తగా నమ్మకస్తులుగా నడుచుకోవాలనేటువంటి విషయం అక్కడ రాయబడింది. వాక్యం ఏమి చెప్తున్నది అండి? ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి వారి కొరకు ప్రభు అన్నాడు, నేను స్థలములు సిద్ధపరచి వెళుచున్నాను. అనేకులకు స్థలములు సిద్ధపరిచినప్పుడు మరలా తిరిగి వచ్చి నా యొద్దన ఉండడానికి నేను వాళ్ళందరినీ తీసుకుని వెళ్తానంటున్నాడు. ఆ పరలోకంలో మన కొరకు ప్రభు సిద్ధపరుస్తున్న ఆ యొక్క స్థలాల్లో మనం ఉండాలంటే మనము కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఇలా ఆలోచించేయండి. అంచేత మనం గమనించుకోవాలి. ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్, ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్లో మరి మీకు వాక్యం చెప్పడానికి మేము అందుబాటులో ఉంటాం ఎప్పటికప్పుడు. అంచేత ఈ వాక్యాలు మీరు వినండి, నేర్చుకోండి, అనేకులకు నేర్పించండి, మీరు మార్చండి, అనేకులను మార్చండి. మీరు గ్రంథం చదవండి, అనేకులకు చదివింపజేయండి. మీరు రక్షణ పొంది అనేకులను రక్షణలోకి నడిపించండి. అదే రీతిగా మా సేవను ప్రోత్సహించడానికి మరి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ వాక్యం వింటూ ఈ ఛానల్ని ప్రోత్సహిస్తూ మా ఛానల్ని, మా యొక్క దేవుడి పరిచర్యని ప్రోత్సహించి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. నా నెంబరు చెప్తాను, మీరు రాసుకోండి. 9959354781. యేసురత్నం గారు నా పేరు, పాస్టర్ యేసురత్నం గారు. అంచేత నన్ను సంప్రదించండి. అనేక విషయాలు మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బైబిల్ పైన అడగండి, దానికి వివరాలు చెప్తాం. మీరు ఏదైనా ప్రశ్న తెలుసుకున్నట్లు కూడా ఉన్నట్లయితే నా నెంబర్కి సంప్రదించండి. అంచేత మీకు జవాబు చెప్పడం జరుగుతుంది. మీకు ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ఆ నెంబర్ సంప్రదించండి, మీకు జవాబు చెప్పడం జరుగుతుంది. మా చర్చి అగ్రహారం మెట్ట, అక్కడ చర్చి జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మమ్మల్ని మీరు సంప్రదించి తెలిసినట్లయితే మీకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం, వచ్చి సంప్రదించాలని కోరుతున్నాం. మరి మీ అందరికీ ఓపికగా విన్నందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.